గత కొన్ని రోజులుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో దెర్ వాజ్ ఎ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ న్యూస్ ఆర్టికల్స్. తెలంగాణ సమాజానికి చెందిన సింగరేణి బొగ్గు గనికి చెందిన ఒక బ్లాకుకు చెందిన ఒక బొగ్గు కాంట్రాక్ట్కి సంబంధించిన ఒక విషయంలో ఇద్దరు తెలంగాణ నేతలు, ఇద్దరు మీడియా సంస్థలు, ఈ నలుగురి ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిందంటే తెలంగాణ సమాజంపై ఒక దాడి. ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఇద్దరు తెలంగాణ నాయకులు, రెండు ఆంధ్ర ప్రాంతానికి చెందిన మీడియా ఛానల్స్. ఆ ఇద్దరు తెలంగాణ నాయకులు రకరకాల సామాజిక వర్గాలకు చెందినవారు. ఈ రెండు మీడియా ఛానల్స్ ఒకే సామాజిక వర్గానికి చెందిన మీడియా ఛానల్. ఆ రెండు మీడియా ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి చెందిన మీడియా ఛానల్స్. ఇది బ్యాక్గ్రౌండ్. మీరు అనుకోవచ్చు, ఎందుకు మనకు మీ సామాజిక వర్గం గురించి ఎందుకు వస్తుంది అంటే ముందు మీకే అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో నరసాపురం ఎంపీగా పనిచేసిన రఘురామకృష్ణంరాజు దగ్గర నుంచి ఈరోజు మన రాష్ట్రానికి ఉప మంత్రిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ వరకు వీళ్ళందరూ చాలా సహజంగా రెగ్యులర్గా మాట్లాడే మాట సామాజిక వర్గం. ఒక సినిమా ఫంక్షన్లో ఒక ప్రొడ్యూసర్ని నువ్వు రెడ్డివి, నీ ప్రభుత్వానికి ఊడిగం చేసుకుంటున్నావా అని అడిగిన పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఢిల్లీలో రచ్చబండ అనే పేరుతో తన ఆర్థిక లావాదేవీలు సస్టైన్ అవ్వలేదు కాబట్టి కులం ప్రాతిపదికన దాడి చేద్దామనుకున్న రఘురామకృష్ణంరాజు వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి, తమ రాజకీయ భవిష్యత్తును బాగుపరుచుకోవడానికి వాడిన ఒకే ఒక అస్త్రం కులం. అందుకోసమే ఆ కోణంలో కూడా మనం ఈ సోషల్ అంశాలను చూడాల్సిన పరిస్థితి. చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది అని మాట్లాడతారు. తెలంగాణను లాక్కుపోయారు, తెలంగాణ మన నుంచి విడిపోవటానికి కొంతమంది నాయకుల స్వార్థం కారణమని అంటారు. కానీ నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రం అనేది మొదటి నుంచి కూడా ఆంధ్రాలో లేదు. ఆంధ్ర అనేది చెన్నై అంటే మద్రాస్ ప్రావిన్స్లో ఉండేది. తెలంగాణ ప్రాంతం నిజాముల ప్రావిన్స్లో ఉండేది. ఒక పార్ట్ ఆఫ్ తెలంగాణ వాజ్ ఆల్వేస్ విత్ ద నిజాం ప్రావిన్స్ అండర్ మహారాష్ట్ర. కానీ తెలుగు వాళ్ళందరూ ఒక స్టేట్గా ఉండాలన్న ఒక కోరిక, కొంతమంది గొప్ప గొప్ప నాయకుల కోరిక 1956లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి ఉండాలి. కాకపోతే తెలంగాణ రిసోర్సెస్ తెలంగాణలోనే వాడాలి, ఆంధ్ర రిసోర్సెస్ ఆంధ్రలోనే వాడాలి. తెలంగాణకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా న్యాయం చేయాలి అని కొన్ని ఒప్పందాల మీద తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రలో కలిపారు. ఆ నిబంధనలను, ఆ కండిషన్స్ అన్నింటినీ 5 సంవత్సరాలను తుంగలో తొక్కి ఆంధ్ర పాలకుల దాడి అంటే ఆంధ్ర పాలకుల ఆధిపత్యం తెలంగాణపై చెలాయించడంతో కొంతమంది రాజకీయ నాయకులకు ఇంకా ఇది అవ్వదు అని చెప్పి ఒక ఉద్యమంగా మొదలై చివరికి 2014లో తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. తెలంగాణ వాళ్ళ మోటో ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు వాళ్లకు సస్టైనబుల్గా జరగాలి. రెండో మోటో అత్యంత ఇంపార్టెంట్ అంటే తెలంగాణ కల్చర్ని కానీ, తెలంగాణ అటానమీని కానీ ఎవరు టచ్ చేయకూడదు. ఇదే మాటను నేను పవన్ కళ్యాణ్ నోట్లో కూడా చాలాసార్లు విన్నాను. ఆంధ్ర పాలకుల వల్లనే తెలంగాణ విడిపోయింది అని. ఈరోజు తెలంగాణకి ఎటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఆంధ్ర ప్రాంతపు బ్యాకింగ్తో తెలంగాణలో ఒక నియోజకవర్గం గెలవటం, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఆంధ్ర మీడియా తెలంగాణలో రాజకీయాలను శాసించటం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉదంతం. భట్టి విక్రమార్క ఆయన ఒక కాంగ్రెస్ నేతనే కాదు, ఆయన ఒక బలమైన తెలంగాణవాది. ఇప్పటి గవర్నమెంట్లో ఆయన ఉప ముఖ్యమంత్రి. అటువంటి భట్టి విక్రమార్క ఒక కోల్ మైన్కి సంబంధించిన ఒక అలిగేషన్లో ఇరుక్కున్నాడు అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురించటం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఏదైతే పబ్లిష్ చేస్తుందో న్యూస్, ఏదైతే టెలికాస్ట్ చేస్తుందో న్యూస్, వేటికి ప్రూఫ్ని టెలికాస్ట్ చేయట్లేదు. జస్ట్ బురద, అలా రాజకీయ నాయకులపై బురద వేయటం. అతి ముఖ్యంగా తెలంగాణలో బలహీన సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కను అటాక్ చేయటం. దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో ఇద్దరు మీడియా సంస్థల పిల్లాటల్లా కొట్టిపారేయటం. నిజానికి రేవంత్ రెడ్డి ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ బిఫోర్. తర్వాత ఆయన టీడీపీలో నుంచి కాంగ్రెస్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ మేరకే ఆయనకు ముఖ్యమంత్రి సీట్ వచ్చింది అనేది ఈ రోజుకు చాలామంది చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓట్లు ఎందుకు వేశారు? వెరీ సింపుల్. కేసీఆర్ కన్నా బెటర్గా మేము పథకాలు ఇస్తామని చెప్పడం వల్ల ఓట్లేశారు. అది కూడా చదువుకున్న వాళ్ళు కాదు, ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరూ కాంగ్రెస్కి ఓట్లేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రాకు చెందిన ఏ పొలిటికల్ పార్టీ కూడా తెలంగాణలో సస్టెనెన్స్ లేదు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ, ఇంక్లూడింగ్ జనసేన, ఇంక్లూడింగ్ టీడీపీ. మీరు చూడండి, ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి తెలంగాణలో జనసేన కనబడుతుంది, టీడీపీ కనబడుతుంది. అన్ఫార్చునేట్లీ వైఎస్ఆర్సీపీ తెలంగాణలో తన పొలిటికల్ స్టేక్స్ వదిలేసుకుంది. బికాస్ వైఎస్ఆర్సీపీ తెలంగాణ వాదానికి ఒక గౌరవం ఇచ్చింది కాబట్టి
తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పోటీ చేయబోదు, రాజకీయ యాక్టివిటీ చేపట్టబోదు అని క్లియర్ కట్గా ఒక అనౌన్స్మెంట్ ముందే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వేరే చంద్రబాబు నాయుడు గారు తను ఆంధ్రావాడు, స్వచ్ఛంగా రాయలసీమకు చెందిన వ్యక్తి కానీ ఆంధ్రాకు చెందిన వ్యక్తి కానీ తెలంగాణలో రాజకీయాలు ఎందుకు శాసిస్తున్నాడు? ఫస్ట్ క్వశ్చన్. మీరు పొలిటికల్ పార్టీ అయ్యుండొచ్చు, మీరు 2 ఐడియాలజీస్ అయ్యుండొచ్చు, కానీ ఒక ఆంధ్రావాడు ఒక ఆంధ్రా చూపుతోనే తెలంగాణను చూడగలడు కానీ తెలంగాణకు కావాల్సిన సంక్షేమం దృష్టిలో తెలంగాణను ఎలా చూడగలుగుతాడు? ఒక ఆంధ్రాకు చెందిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అన్న ఒక మీడియా ఛానల్ ఆంధ్రాకు చెందిన స్టేట్స్ని ఉద్దేశిస్తూనే తెలంగాణ గురించి మాట్లాడగలడు కానీ తెలంగాణ భావోద్వేగం వాడికి ఏం తెలుస్తుంది? ఏ రోజన్నా నువ్వు ఉద్యమం చేసావా? ఏ రోజన్నా నీ ఆఫీసులో కానీ, నీ స్టాఫ్ కానీ, నీ భార్యాబిడ్డలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ బంధువులు కానీ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసారా? ఏనాడన్నా నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసావా? తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాడికి మాత్రమే తెలంగాణ ఉద్యమం యొక్క విలువ తెలుస్తుంది, ఒక రాష్ట్రం యొక్క విలువ తెలుస్తుంది, తన సొంత కష్టం తెలుస్తుంది, తాము పడిన ఆవేదనకు కావాల్సిన బెనిఫిట్స్ ఏంటనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే మీడియా ఛానల్కి ఏం తెలుస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్కి ఏం తెలుస్తుంది? ఏనాడన్నా పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో తన విల్లా దాటి బయటికి వచ్చాడా? ఏనాడన్నా పవన్ కళ్యాణ్ ఉస్మానియా కాలేజీలో జరుగుతున్న ఉద్యమాలలో పాల్గొన్నాడా? ఏనాడన్నా ఉద్యమం అంటే ఎలా ఉంటుందో తెలుసా? తలకు పగడీలు కట్టుకొని, హుడీలు వేసుకొని, కాషాయ వస్త్రాలు వేసుకొని, రోజుకొక వేషం వేసుకొని తిరిగే ఒక పగటి వేషగాడికి తెలంగాణ ఉద్యమ విలువ ఎందుకు తెలుస్తుంది? ఏసీ రూముల్లో కూర్చొని సెలబ్రిటీలను అవమానించుకుంటూ సులగానందం పొందే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఏం తెలుస్తుంది తెలంగాణ ఉద్యమం గురించి? తెలంగాణ అన్నది ఒక భావోద్వేగం. ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళి చూడండి, రోజుకు 10 ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. చక్కటి తెలంగాణ పాటలు పడుతూ ఉంటారు. వాళ్ళకు కావాల్సింది సాధించుకోవటం కోసం కల్చర్ని చక్కగా వాడే వ్యవస్థ తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరికన్నా ఒక ఉద్యమం చేసే కెపాసిటీ ఉందా? ఉద్యమం చేస్తే మరుసటి రోజు రకరకాల కేసులు పెట్టి, అటువంటి కేసులు ఇటువంటి కేసులు పెట్టి లోపలేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అయితే, రోడ్డు మీద నిలబడి ప్రభుత్వం గల్లా పట్టుకొని తూర్పారబడుతున్న సమాజం తెలంగాణది. అటువంటి తెలంగాణ సమాజంపై, తెలంగాణ నాయకులపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏ స్థాయిలో దాడి చేస్తున్నారో మీరే చూడండి. ఆంధ్రాకు చెందిన నాయకులు, ఆంధ్రాకు చెందిన వ్యాపారవేత్తలు, ఆంధ్రాకు చెందిన మీడియా అధినేతలు వీళ్ళందరూ తెలంగాణలో సెటిల్ అయ్యి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తూ తమకు అనుకూలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కాంట్రాక్ట్లు, పెద్ద పెద్ద సంస్థలను ఏర్పాటు చేసుకొని సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజుకు కూడా తెలంగాణ వాళ్ళు ర్యాపిడోలు, స్విగ్గీలు చేసుకుంటూ బతుకుతూ ఉంటే ఆంధ్రాకు చెందిన వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మంచి మంచి జాబ్స్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా తెలంగాణ సమాజం క్షమించి యాక్సెప్ట్ చేసింది. ఈ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా పార్టీలకు అతీతంగా ఏబిఎన్ రాధాకృష్ణ తెలంగాణ సమాజంపై దాడి చేస్తున్నాడు. ఏబిఎన్ రాధాకృష్ణ అజెండా ఒకటే, తమ సామాజిక వర్గపు స్టేక్స్ తెలంగాణలో సేఫ్గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి చెందిన జనసేన, టీడీపీ తెలంగాణలో మళ్ళీ పురుడు పోసుకోవాలి. తెలంగాణ సమాజం మీద మళ్ళీ వాళ్ళని రుద్దాలి, మళ్ళీ ఆధిపత్యం చెలాయించాలి, మళ్ళీ తెలంగాణను కంట్రోల్లోకి తీసుకోవాలి. కేవలం తెలంగాణ సమాజం ఒక స్టేట్గా డివైడ్ అయ్యిందేమో కానీ ఆంధ్ర వాళ్ళందరూ తమ తమ ఆధార్ కార్డులలో స్టేట్ పేరు మార్చుకొని అక్కడే సెటిల్ అయ్యి మరింత బలంగా తయారవుతున్నారు. ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ సాధించబడిందో ఆ ఉద్దేశం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆయన ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి చెందిన కొంతమంది చీడ పురుగులు తెలంగాణ సమాజం మీద పడి దాడి చేస్తున్నారనేది నా ఉద్దేశం. నా వీడియో చూస్తున్న తెలంగాణ వాళ్ళందరూ ఆలోచించండి. ఆలోచించదగిన విద్యావేత్తలకు, ఇంటెలిజెన్షియాకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సొంతంగా బ్రతకాలంటే కొంతమంది దాడి మీ మీద ఆగాలి. మీ సమాజాన్ని మీరే ప్రశ్నించాలి, మీ సమాజాన్ని మీరే నిలబెట్టుకోవాలి. అంతేగాని ఎవడో ఎక్కడో వచ్చి వాడి ఉద్దేశాలను మన తెలంగాణ ప్రాంతంపై రుద్ది తెలంగాణ నుంచి లాభపడి తన రాజకీయ అవసరాలు తీర్చుకోకూడదు. బట్టి విక్రమార్క కాంగ్రెస్కి చెందిన ఒక స్ట్రాంగ్ లీడర్. అటువంటి లీడర్నందరినీ తొక్కేసి తనకు అనుకూలంగా ఉన్న లీడర్లను కాంగ్రెస్లో పైకి లేపటం ద్వారా తమ రాజకీయ ప్రయోజనాలను తెలంగాణలో ముందుకు తీసుకెళ్లాలన్నది వీళ్ళ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు, నారా లోకేష్ చెప్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మ్యాజిక్ జరగట్లేదు. ఈ కంపెనీస్, ఈ డావోస్ ఇదంతా డొల్లా. ఇవన్నీ రియలైజ్ అవ్వడానికి దాదాపు 20 ఏళ్ళు పడుతుంది. కాబట్టి అంతవరకు తెలంగాణ మీద పడి చెదపురుగులు తిన్నట్టు తింటారు తెలంగాణ సమాజాన్ని. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది. దయచేసి యాక్టివ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. మీ రాజకీయాన్ని మీరు కాపాడుకోండి, మీ రాజకీయ నాయకులను మీరు కాపాడుకోండి. ఈ ఆంధ్రాకు చెందిన ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని దూరం పెట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా అవసరం. గుర్తుంచుకో తెలంగాణ.